पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृदङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ఈగోయిక్ రే గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. నిన్న మనం సాధనలో ఉన్నటువంటి వాడికి ఈ ప్యాటర్న్ అండ్ కండిషనింగ్ అన్నటువంటి విషయాల గురించి మనం నిన్న చెప్పుకున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం. The early stages of human development are, as in all else in nature, apparently inchoate and formless from the angle of the true pattern, existing eternal in the heavens. There is a physical form, but the inner fluid subject to nature, emotional and mental, in no way conforms to the pattern, and therefore the outer form is also inadequate. జీవుడుగా దిగి వచ్చినటువంటి వాడికి లోపల ఉన్నటువంటి వాడికి నన్ను బయట ఉంటూ ఉన్నటువంటి ఈ 3 ప్లేన్స్ కి నన్ను సంబంధం లేకుండా జీవించడం అంటే జరుగుతుంది. దాన్ని ఏమంటున్నారంటే, సో ది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఆర్ ఇన్ ఆల్ ఇన్ ఇట్స్ నేచర్ అపరెంట్లీ ఇన్క్వైట్ అండ్ ఫార్మ్లెస్ ఫ్రమ్ ది యాంగిల్ ఆఫ్ ది ట్రూ ప్యాటర్న్. సో ట్రూ ప్యాటర్న్ అంటే చోట్లో ఉన్నటువంటి సత్యము అన్నదాన్ని ట్రూ ప్యాటర్న్ గా మనం తెలుసుకోవచ్చు. సో ఈ సత్యముగా తెలియబడుతున్నటువంటి దానికి కొంచెం లేదా దానికి భిన్నంగా జీవుడు జీవించుతూ ఉన్నాడు అన్న విషయాన్ని చెప్తున్నారు మనకి ఇక్కడ. ఈజ్ inadequate, but crisis after crisis occurs and the inner form nature responds more definitely and precisely to the outer impact of the soul impetus. Note this paradoxical phrase. సో ఏం జరుగుతుంది, బయట మనం జీవిస్తూ ఉన్నటువంటి అంటే జీవితంలో మనం ఎన్నో ఒడిదుడుకులకు ఎదురవుతూ ఉంటాం. ఈ ఒడిదుడుకులకు ఎదురవుతూ ఉండటంలో లోపల ఉన్నటువంటి ప్రజ్ఞతోటి అనుసంధానం చెందేటువంటి లేదా ఇక్కడ ఏమన్నారంటే ప్రజ్ఞ వీడి యొక్క లోవర్ ప్లేన్స్ కి లింకప్ అయ్యేటువంటి విధం జరుగుతుంది అన్నారు. దాన్ని పారాడాక్సికల్ అంటే రివర్స్ అంటే ప్రజ్ఞ లోపల ప్రజ్ఞతోటి ఇవి అనుసంధానం చెందడం అంటే జరుగుతుంది. అంటే ఏమవుతుందంటే మన నిత్య జీవితంలో మనం ఎన్నో ఇవి రైట్ ఇవి రాంగ్ ఇవి రైట్ ఇవి రాంగ్ అనుకుని మనం జీవితం గడుపుతూ ఉంటాం. మనం అనుకున్నటువంటి క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా తప్పుగా వెళ్ళడం, తద్వారా మనం రియలైజ్ అవ్వడం, తద్వారా మనం పాఠములు అర్థం చేసుకోవడం అంటే జీవితంలో నేర్పేటువంటి పాఠములను చక్కగా అవగాహన చేసుకోవడం, తద్వారా వీడి లోపల ఉన్నటువంటి సోల్తోటి అనుసంధానం చెందడం ఇది జరుగుతూ ఉంటుంది ప్రతి వాడికి. Until the astral vehicle and the mental body are consciously appropriated and so consciously used, it must never be forgotten that evolution as we understand it and it must be studied by the human intellect is the story of the evolution of consciousness and not the story of the evolution of form. సో సృష్టిలో జరిగేటువంటి దీన్ని అంతా కూడా ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ గా తెలుసుకోండి, కానీ ఎవల్యూషన్ ఆఫ్ ఫారం గా మీరు ఎప్పుడు అవగాహన చేసుకోవడానికి ట్రై చేయకండి. ఎవల్యూషన్ ఆఫ్ ఫారం అంటే ఏమిటి, ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, మనం ప్రేయర్ పూజ అవన్నీ బాగా చేసుకుంటుంటే వీడికి 2 ఇళ్ళు ఏర్పడటం, ఇది ఎవల్యూషన్ ఆఫ్ ఫారం. ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఏమిటి, ఇల్లు ఉంది, ఇల్లు వలన ఇల్లు ఏర్పడింది, ఇల్లు పోయింది లేదా ఇంకో ఇల్లు వచ్చింది, ఏదైనా జరగచ్చు, కానీ జరిగిన దాని వలన వీడి యొక్క కాన్షియస్నెస్ ఎవాల్వ్ అవుతుందా లేదా అది చూడండి అంతే. మన చుట్టూతో ఏర్పడినటువంటి వస్తువుల విషయాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు కూడా తిరుమల దర్శనానికి వెళ్ళొచ్చాం, మనకు ప్రమోషన్ వచ్చింది, అయితే చాలా బాగుందండి మళ్ళా వెళ్దాం, ఆ భావన ఇక్కడ తీసేసేయండి. మొదట్లో ఉన్నటువంటి వాడికి ఆ భావన, కానీ ఇక్కడ ఈ స్థితికి వచ్చినటువంటి వాడికి తిరుమలకు వెళ్ళొచ్చిన తర్వాత వీడి యొక్క కాన్షియస్నెస్ లేదా వీడి యొక్క ప్రజ్ఞ
ఇంకా కాస్త వికసించి పనిచేస్తుందా లేదా మాత్రమే దృష్టిలో పెట్టుకోండి. కానీ మన ప్రమోషన్ వచ్చిందా లేదా, లేదా మనకి కలిసి వచ్చిందా లేదా, కలిసి రావడం అంటే ఈ కాన్షియస్నెస్ లెవెల్లో కలిసి రావడమే ముఖ్యం. వేరేది ఏం కలిసి వచ్చినా కూడా అది కలిసి వచ్చినట్టు కాదు లెక్క. అది ఇక్కడ బాగా గుర్తుపెట్టేసుకోవాలి మనం. Evolution of form. This latter evolution is implicit in the other of secondary importance from the occult angle. Consciousness is literally the reaction of active intelligence to the pattern. Consciousness is literally, the consciousness is literally the reaction of the active intelligence ki the reaction ga isagutam. Is literally the reaction of active intelligence to the pattern. Active intelligence to the pattern. Consciousness evolve avadam ante emti? వీడి దేహంలో పనిచేస్తున్నటువంటి దేవతలు లేదా వీడు యొక్క ఇంద్రియములు చోట్లో ఉన్నటువంటి వాటితోటి ఎంతగా అనుసంధానం చెందుతోంది అన్నదే లెక్క కానివ్వండి, ఇంకా వేరేది ఏది లెక్క కాదు. దాన్ని ఏమన్నారంటే ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నారు. ఇంతకుముందు మన చుట్టూతో ఉన్నటువంటి వాటిని కేవలం వస్తువులు గాను విషయాలు గాను, ఇంకా మనం బాగా అవగాహన చేసుకోవాలంటే మన ఇంట్లో ఉన్నటువంటి దైవ మందిరాన్ని ఎంతవరకు మనం దైవంగా మనం చూడగలుగుతున్నాం, పూజ చేస్తున్నటువంటి ఒక నిమిషం ఏదో దేవుడు విగ్రహం కడిగా తుడిచామా, పెట్టామా, ఏదో దీపం వెలిగించామా, లేదా దీపం వెలిగించకుండా మనం బయటకు వస్తే మనకి అపశృతి లేదా అశాంతి, ఇలాంటి భావములతో మనం పూజ చేస్తున్నాం ఏమిటి? ఇదంతా మనం జాగ్రత్తగా చూసుకుంటే మన ఇంట్లో ఉన్నటువంటి దైవమును కూడా మనం ఏదో మనం భయంతో అందులో కూడా దైవాన్ని కష్టపడి చూడడం ఏదో ఇదిగా సాగుతుంది. ఇలా చేయకపోతే ఏమో దేవుడు మనకి శపిస్తాడేమో, ఇలా చేయకుండా వెళ్ళకూడదేమో, ఇలాంటివేమో మనలో చాలా ఉంటుంటాయి. నిజానికి దైవాన్ని ఆరాధించేటువంటి వాడికి వాడి చుట్టూగా ఉన్నటువంటి వస్తువుల్లోనూ వాడి చుట్టూగా ఉన్నటువంటి వ్యక్తుల్లోనూ వాడు దైవాన్ని ఆరాధించడం అంటున్నది ఎంతగా వికసించింది అనేటువంటి దాన్ని ది ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నారు. దాన్ని ఏమన్నారంటే ది ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ అనేటువంటిది ఎంతగా వాటిలో వికసించి పనిచేస్తోంది అని అంటున్నారు. ఇంటెలిజెంట్ పర్పస్ టుడే ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ we were responding consciously and with an increasingly intelligent purpose to the design as laid by the master builder upon the tracing board. As yet, we do not and cannot enter into the cosmic mind and vibrate in conscious unison with the divine idea nor grasp the plan as it is sensed and seen by the cosmic thinker. We have to work with the design, with the pattern and with the plan, for we are only as yet in process of being initiated into that plan, and we are not aware of the true significance of those great identifications which enabled the carpenter of Nazareth to say, I and my father are one. ఇంకా కాస్మిక్ ప్లేన్ కి ఎవాల్వ్ అయినటువంటి స్థితిలో లేవండి. భగవంతుడు లేదా సృష్టికర్త ఏర్పాటు చేసినటువంటి విధానముల్ని చక్కగా అవగాహన చేసుకుని వాటిని చక్కగా ఆచరణలో పెట్టుకోవడం అనేటువంటిది మనం చక్కగా చేస్తూ వెళ్తుంటే అప్పుడు ఆ స్థితికి సంబంధించినది, కాస్మిక్ స్థితికి సంబంధించినటువంటి కనుక ఇంకా మనం వీటిలో ఉన్నాం కాబట్టి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అటువంటి స్థితిలో ఉన్నాం. వీటి ఫాదర్ అయిపోలేదు, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అటువంటిది సాధనలో వీడు ఉంటూ ఉన్నాడు ఇంకా. But it must also be remembered, and herein lies the clue to world unfoldment to the mystery of past, present, and future, that we are dealing with matter, substance, and with forms which are already conditioned. So, ఇక్కడ మనం అవగాహనలో పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం డీల్ చేస్తున్నటువంటి వస్తువులు, విషయాలు, వ్యక్తులు లేదా వీడి యొక్క జీవితం ఎలా అవగాహన చేసుకున్నా సరే పర్వాలేదు. సో ఇట్ ఈస్ ఆల్రెడీ కండిషన్డ్. ఫారం ఆస్పెక్ట్ గా ఏదైతే తెలియబడుతుందో దీనిలో ఆల్రెడీ అంత ప్రోగ్రామింగ్ అంతా రాసి పెట్టేసి వీడి జన్మ అనేటువంటి తీసుకోవడానికి జరిగింది. వీడు దీనికి బియాండ్ గా వీడు వెళ్ళి పని చేయడం కానీ, దీనికి బియాండ్ గా వీడు వర్క్ చేయడం అంటే దీనికి బియాండ్ గా వీడు ఊహించగలగడం కానీ ఇలాంటిది లేదు. కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మన ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ బౌండరీస్ దాటి వీడు వెళ్ళి పని చేయడం అంటున్నది ఉండదు. వీడు హైదరాబాద్ దాటి ఎక్కడో కుదరదు, మళ్ళీ రేపు వచ్చేస్తానా ఎల్లుండి వచ్చేస్తానా అన్నట్టుగా వీడి పని సాగుతుంది. అది దట్ ఈస్ కాల్డ్ ది కండిషన్ అన్నారు. ఆల్రెడీ కండిషన్ అండ్ విచ్ వర్ కండిషన్ వెన్ ద క్రియేటివ్ ప్రాసెస్ బిగాన్. ఏంటి క్రియేటివ్ ప్రాసెస్ ఎప్పుడైతే అంటే సృష్టి ద క్రియేషన్ వాజ్ ప్లాన్డ్ బిఫోర్ యూ కేమ్ అని అన్నారు చూసారా మాట్లాడాలన్నారు. అంటే సృష్టి అంటే నిర్మించినప్పుడే జీవుడు అనేటువంటి వాడు ఎట్లా ఉండాలి ఏమిటి అన్ని కూడా వాడికి కొన్ని కండిషన్స్ అని పెట్టేసి వాడికి జన్మ అనేటువంటిది ఇచ్చారు. The material to be found in the
Square is of manifested purpose is symbolically speaking marble and is thus conditioned. దీన్ని ఏమన్నారంటే ఈ దేహమును దేహో దేవాలయ ప్రోక్తో, ఈ దేహం ఏమన్నారంటే ఇక్కడ మార్బుల్. సో ఈ మార్బుల్ గా ఉన్నటువంటి దాన్ని, ఇంకేంటి మార్బుల్ గా ఉన్నటువంటి దాన్ని, దీన్ని చక్కగా దైవ నిర్మాణమునకు లేదా దేవాలయ నిర్మాణమునకు చక్కగా దీన్ని వినియోగించడం వీడికి ఇవ్వబడినటువంటి సాధనం. And is thus conditioned. It is not clay or slate. It is not clay or slate. Clay and slate is different. Marble is different. And clay and slate ante clay and slate, clay అనేటువంటిది ఏమిటి, రెండింటిని జతపరచున్నది. సో ఆ క్లే అనేటువంటిది ఏమిటి అంటే కనుక వాడు దానితోటి రూపములు దిద్దుట ఈ విధంగా ఏర్పాటు చేయడం అంటుంది క్లే, రూపాన్ని తయారు చేసి ఇచ్చేటండి. కానీ వీడు క్లే కాదు ఇక్కడ, లేదా స్లేట్ కాదు, వీడు అనుకున్నది రాయగలగడం. ఇట్ ఈస్ మార్బల్ అంటే ఏంటి, ఆల్రెడీ అది తయారైపోయి వచ్చింది. తయారైపోయి వచ్చినటువంటి దాన్ని వీడు ఒక చక్కటి భవన నిర్మాణంకు, ఒక చక్కటి దేవాలయ నిర్మాణంకు దాన్ని తన యొక్క దీన్ని వాడటమే ఇక్కడ మార్గం. కానీ తను అనుకున్న విధముగా దీన్ని మలుచుకోవడం అంటున్నది ఇక్కడ మార్గం లేదు. ఇక్కడ ఇట్ ఈస్ మార్బల్ అంటే తను అనుకున్న విధముగా నేను ఆ ఉన్నదాన్ని తీసుకోవడం అన్నటువంటి దానిలో ఏంటంటే డిఫరెన్స్. ఇప్పుడు వీడు అనుకున్నటువంటి విధముగా వీడు వెళ్ళడం అన్నటువంటిది ఇక్కడ కుదరదు. అంటే కుదరదు అన్నటువంటి చెప్పడంలో ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే హీస్ కండిషన్ విచ్ హిస్ సెన్సెస్, అంటే తన యొక్క ఇంద్రియములు, తన యొక్క దేహము, తన యొక్క మనస్సు, బుద్ధి, అహంకార, చిత్తం ఇవన్నీ కూడా ఒక రకంగా వీటిని కండిషన్ చేసేసి వీడు ఫారం ఆస్పెక్ట్ లో వీడు ఉండడం అంటే జరుగుతుంది. సో ఆల్రెడీ వీడు ఈ ప్రదేశంలో ఇక్కడ ఉండడం, ఇక్కడ వీడికి జీవితం అంటున్నది ఏర్పాటు చేసి వీడు భూమి మీదకి వచ్చేసాడు. వచ్చేసినటువంటి వాడు వీడు ఇక్కడ ఉన్నటువంటి వాడు ఇంకొకటి ఏదో కొత్తదేదో రూపం చేయడం కానీ, కొత్తదేదో చేయించడం కానీ ఇది వీడితో అసాధ్యము. అందు గురించి వీడికి ఉన్నటువంటి దాన్ని చక్కగా వినియోగించి ఒక సత్ కార్యక్రమంలో వీడు దీన్ని వాడటం వీడికి ఇవ్వబడినటువంటి సాధన. కానీ బియాండ్ దిస్ వీడి ఇంకోటి ఏదో ఆలోచించడం అంటున్నది ఇక్కడ చెప్పబడినటువంటి విషయం కాదు. Marble and is thus condition. It is not clay nor slate. It is or slate. It is from this marble with all the inherent attributes of marble that the temple of the Lord must be built in conformity to the design or pattern. దీన్ని ఎలా, ఈ మార్బుల్ని ఎలా వాడాలి అంటే మార్బుల్ ఉన్నంత మాత్రాన బిర్లా మందిర్ కట్టడం కుదరదు. మార్బుల్ ఉంది, దానికి కొన్ని కొలతలు ఉన్నాయి, కొంత విధానం ఉంది, అలా కడితేనే అది మందిరం అవుతుంది, లేకపోతే మందిరం అవుతుంది. మార్బుల్ అంటే ఏంటి, చాలా పాలరాయి. సో పాలరాయిగా ఉన్నటువంటిది ఒక దేవాలయ నిర్మాణంకు వినియోగపడాలంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాలరాయి అయినంత మాత్రాన అది అనుకున్నటువంటి విధంగా అక్కడ వేయడం అంటుంది కుదరదు. సాధన అంటే వీడు పెట్టుకుని వీడు చేసుకుంటూ ఉన్నంత మాత్రాన వీడు చక్కగా కొన్ని కండిషన్స్ పెట్టారు. ఈ కండిషన్స్ ప్రకారంగా చేస్తేనే ఇది సాధన అవుతుంది. ఈ సాధన ఈ విధంగా చేయడం చేత మాత్రమే దేవాలయ నిర్మాణం కుదురుతుంది. అది ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. This conditioned substance must be accepted as existing and must be dealt with as it is. Such is the parable of the ages. As it is గా తీసుకోవాలి, కానీ మనం అనుకున్నట్టుగా తీసుకుంటానంటే కుదరదు. అంటే ఏంటి, ఉదాహరణకి పగలు పనిచేయాలి, రాత్రి పడుకోవాలి, ఇది యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవాలి. కాదని నేను రాత్రి పని చేస్తే పగలు పడుకుంటా, కుదరదు. మొత్తం బాడీ మెకానిజం అంతా దెబ్బతింటుంది. లేదా నేను ఆకలి వేసినప్పుడు తిన్నాను, నాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటాను, కుదరదు. లేదా నేను గాలి ముక్కుతో పీల్చను, కుదరదు. కొన్ని రూల్స్ పెట్టేశారు. ఆ రూల్స్ని పాటించుతూ మనం చక్కగా ఇక్కడ ఒక దేవాలయ నిర్మాణం చేయాలి. నేను ఏదో సాధన అంటుండే పెట్టాను కాబట్టి ఏదో ఒక ముక్కుతోటి గాలి పీలుస్తాను, ఇంకో ముక్కుతోటి గాలి పీల్చున్నాను, ఇలాంటివి కొత్త కొత్త పెట్టుకుంటానంటే అది అక్కడ దేవాలయ నిర్మాణం అవ్వదండి అంటున్నారు. This conditioned substance must be accepted as existing and must be as it is. Such is the parable of the ages. The design, the material, and the future temple are all subjectively related, and it is this that the soul knows. For the soul is the one which appropriates the material already conditioned and qualified
and for ages the soul wrestles with that material, building it into tentative forms, discarding it at will, gathering together again the material needed, and steadily making more adequate models as the pattern is visioned. More adequate models as the pattern is visioned. సో ఈ సోల్ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఈ దేవాలయ నిర్మాణంలో ఈ మార్బుల్ని ఇలా 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 చెక్కుతుంటుంది. చెక్కుతూ ఉన్నప్పుడు అక్కడ కరెక్ట్గా చెయ్యి దాకా వచ్చింది, అక్కడ కొంచెమే కట్టవాలి, కొంచెం ఎక్కువ కట్ అయింది అనుకో, పర్వాలేదులేండి, చెయ్యి కొంచెం అక్కడ ఏదో వాచినట్టుగా ఉంటుంది, కుదరదు, ఆ విగ్రహం పక్క పెట్టడమే. సో ఇంత సాధన చేసుకుని వచ్చినటువంటి వాడికి అక్కడ ఏదో గర్వమో లేదా ఏదైనా వచ్చింది అనుకోండి, వెంటనే సోల్ విత్డ్రా అయిపోతుంది. సో సోల్ ఇలాంటివి ఎన్నో చేసుకుంటూ అలా వెళుతుంటుంది లైఫ్. అంటే ఎన్నో ఈ చెక్కడం చేయడం ఎక్కడో ఇలాంటి పనులు చాలా అవుతుంటాయి. ఎన్నో జన్మలుగా సాధన అంటే వెళుతుంటుంది. సో బిల్డింగ్ ఇట్ ఇంటూ టెంటేటివ్ ఫార్మ్స్, డిస్కార్డింగ్ ఇట్ అట్ విల్. ఇంత కష్టపడి చేశాం కదా, మళ్ళీ ఇటువంటి జన్మ దొరుకుతుందో దొరకదో, కుదరదు, తీసి పడేస్తుంది, జన్మ వెళ్ళిపోతుంది అంతే. డిస్కార్డింగ్ ఇట్ అట్ విల్ అంటే దాని ఇష్టంగా ఉంటుంది అంతే చెప్తే వీడి ఇష్టమేం లేదు. అది ఇష్టపడుతూ ఉంటే ఇప్పుడు ఉండగలుగుతాడు, లేదా అది వీడు అంటే నా ఉద్దేశం సోలే మెయిన్, వీడంటే పర్సనాలిటీ. సో సోల్ ఆ లైఫ్ని చక్కగా లీడ్ చేస్తూ ఉన్నప్పుడు దానికంటేటువంటి వాసనలు కొన్ని ఉంటాయి. దాన్ని మన కర్మయోగంలో చెప్తారు మాస్టర్ గారు శంఖారావంలో. సో దాన్ని పాత్రను ఎప్పుడు కూడా శుభ్రంగా పెట్టుకుంటూ ఉండాలి. సోల్ అనేటువంటిది మెట్లు ఎక్కుతుంది. మెట్లు ఎక్కుతూ ఉన్నప్పుడు ఇప్పుడు తల తిప్పి కిందకి చూడడం అనేటువంటిది సాధ్యమే. చూస్తున్నప్పుడు అబ్బా ఇంతమంది ఇంక నేను మెట్లు ఎక్కుతాను, వీళ్ళందరూ ఎప్పుడు ఎక్కుతారా అన్నటువంటి భావం కలుగుతుంది. కలిగినటువంటి భావాన్ని సాధనలో పెట్టుకుని చక్కగా ఇటువంటి భావములు కాదు మనం ఎక్కాల్సినటువంటి దాని మీద దృష్టి ఉండాలి, కానీ ఎక్కినటువంటి వాటి మీద కాదు మన దృష్టి అంటే చక్కగా పెట్టుకుని పరమగురు ఇచ్చినటువంటి మార్గంలో వీడు పయనించుతూ వెళ్ళడం అంటే వీడికి ఇవ్వబడినటువంటి సాధన. అది కాకుండా భిన్నంగా వీడు వెళుతున్నట్టు అంటే మళ్ళీ వీడు జారి పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. దీనివల్ల వీడు తెలుసుకోవాల్సింది ఎప్పుడు ఏమిటంటే, ఎప్పుడు కూడా ఈ లోవర్ ప్లాన్స్ లో ఈ అహంకారం అనేటువంటి భావములు కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా వీడి సాధనకి దెబ్బతీస్తాయి. ఎప్పుడైతే వచ్చేసాయో ఇంకా అందులో తీర్థం పోయలేం అన్నటువంటిది నిర్ణయించుకుంటుంది సోల్. సోల్ విత్డ్రా అయిపోతుంది మళ్ళా. అందుగురించి డిస్కార్డింగ్ ఇట్ అట్ విల్ అంతే. సోలే నిర్ణయించుకుంటుంది, కానీ భగవంతుడు అనేవాడు నిర్ణయించడు. ఇక్కడ ఇది బాగా గుర్తుంచుకోవాలి. భగవంతుడు అని మనం మామూలుగా చెప్పేటువంటి వాడు భగవంతుడు, ఇదంతా ఏంటంటే సోల్ గురించే వాళ్ళు పదాలు వాడడంలో అక్కడ ఉద్దేశం. సో సోల్ డిసైడ్స్. ఇక్కడ నాకు సాధన జరగదు, ఇంకా అయిపోయింది. సో లెట్ us టేక్ బ్యాక్. సో లెట్ us గో విత్ ద ఫ్రెష్ లైఫ్. ఇక్కడ అయిపోయింది సాధన. ఇక్కడ అడ్డంకులు వస్తున్నాయి, ఇక్కడ ఇబ్బంది వస్తుంది. వీడు ఒక పదార్థములో అందులో ఈ పదార్థమును మనం ఇక్కడ వదిలేసేసి మనం వెళ్ళిపోదాం పద అంటుందిగా అంటుంది. అది మన లాడ్జులు మారుస్తాం చేశారు ఒక్కొక్కసారి ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అలా. With that material and for ages, discarding it at will, gathering together again the material needed, and steadily making more adequate models as the pattern is visioned. Steadily making more adequate models. అలా అంటే భగవంతుడు యొక్క ఈ ప్యాటర్న్ అనేటువంటిది ఎలా ఉందో, దైవం చోట్ల ఉన్నటువంటి దేవతలు ఎలా అయితే ఇది చేస్తున్నారో దానికి రెస్పాండ్ అయ్యేటువంటి దేహం కావాలి సోల్కి. సోల్ ఎప్పుడు అటువంటి దేహమునకై అది వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎటువంటి ఇంద్రియములు ఇవ్వబడినటువంటి దాని చేత మనకి చోట్ల ఉన్నటువంటి దేవతలతో అనుసంధానం చెందేటువంటి విషయం మనం. కారు కొనుక్కున్నప్పుడు మనం చూస్తాం చూసారు, అందులో ఉండేటువంటి ఇవన్నీ దానిలో ఉండేటువంటి ఇవన్నీ కూడా అలా దేహం తీసుకునే ముందు సోల్ అనేటువంటి చూసుకుంటుంది. కానీ someday the model will be discarded, the pattern will be seen as it really is, and the worker, the soul, will then begin to build consciously the temple of the Lord out of the conditioned and prepared material which for long ages it has been preparing in the query of the form life, the personal life. కానీ ఒక రోజు ఏం జరుగుతుందంటే, the soul will then begin to build consciously the temple of the Lord out of the conditioned and prepared material which for long ages, out of the conditioned and prepared material for long ages. ఇప్పటిదాకా ఏమంటే అది చూసి వీడు ఇక్కడ నిర్మించుకోవడం అంటే జరుగుతుంది. ఒకానొక స్థితి వస్తుంది. స్థితి వచ్చేటప్పటికి ఇది కాదు అదే సమస్య సర్వం అన్నటువంటి దానిలో వీడు వెళ్ళిపోతాడు. అంటే ఏంటి ఇప్పటిదాకా ఏంటి సో మోట్ ఇట్ బి అన్నటువంటిదిగా చెప్పు నిర్మించుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. కానీ
ఈ స్థితి ఎప్పుడైతే వచ్చేస్తుందో సాధనలో, అంటే ఒక హైయెస్ట్ స్థితి, ఈ స్థితి ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు వీడు అదే అయిపోవడం ఉంటుంది, కానీ వేరేది ఉండదు అంటే విషయం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Here therefore are indicated two crises in the subjective life of the soul. ఇక్కడ రెండు క్రైసిస్ ఉన్నాయి, రెండు ఇబ్బందులు ఉన్నాయి, రెండు హర్డిల్స్ ఉన్నాయి. ఒకటి, the crisis wherein the soul, blinded, limited and handicapped by form, begins to work in the query of experience far from its own country with inadequate tools and in complete temporary self-imposed ignorance of the design or pattern. ఒకసారి సోల్ కి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. సో అది తీసుకున్నటువంటి ఫారం కానీ, అది పుట్టిన లేదా సోల్ జన్మ తీసుకున్నటువంటి కుటుంబంలో కానీ, లేదా సోల్ తీసుకున్నటువంటి ఆ ఊర్లో కానీ అంత ఎవాల్వ్డ్ గా ఉన్నటువంటి వాళ్ళు ఉండకపోవచ్చు. అది ఒక క్రైసిస్, సోల్కి కొంచెం ఇబ్బంది అవుతుంది అక్కడ ఒక విషయం. సెకండ్ పాయింట్ ఏంటంటే, అందువల్ల ఎప్పుడు కూడా మన ఇంట్లో పిల్లలు ఉన్నా సరే వాళ్ళని అవగాహన చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. వాళ్ళ మాటల ద్వారా వాడి సోల్ని వినడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. వాడి సోల్ భాషని మనం అవగాహన చేసుకుని పిల్లవాడిని అటువైపుగా వాడిని మరల్చడం అంటుండేది తల్లిదండ్రుల యొక్క ప్రధాన కర్తవ్యంగా ఉండాలి. అంటే మనం అనుకున్నట్టుగా వాడు తయారవ్వాలన్నట్టుగా ఎప్పుడు ఉండకూడదు. వాడు దేనికై జన్మ తీసుకున్నాడో దాన్ని భాషను మనం అర్థం చేసుకోవాలి. అంటే వాడి యొక్క సోల్ లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలి, వాడి యొక్క పర్సనాలిటీ లాంగ్వేజ్ కాదు. వాడు సోల్ లాంగ్వేజ్ అర్థం చేసుకుని వాడు దేనికై జన్మ తీసుకున్నాడు. మనం ఇంజనీర్ అవ్వచ్చు, లేదా మనం డాక్టర్ అవ్వచ్చు. వాడు డాక్టర్ అవ్వాలని రూల్ లేదు, వాడు ఇంజనీర్ అవ్వాలని రూల్ లేదు. అయితే బాగుంటుంది అంతవరకు, బట్ ద పర్పస్ మే బి డిఫరెంట్. సో వాడి యొక్క విజన్ ఏమిటి, వాడి సోల్ యొక్క విజన్ ఏమిటంటే, సోల్ యొక్క రే ఏమిటంటే జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. సోల్ రేని అవగాహన చేసుకున్నప్పుడు మనం ఆ సోల్ రే ఏదైతే ఇష్టం చూపిస్తుందో దాని వైపుగా పిల్లవాడిని పెట్టడం అంటే చేయాలి. వాడికి కూడా తెలియకపోవచ్చు, వాడి యొక్క పర్సనాలిటీని ఎక్కువ డామినేట్ చేస్తుంటుంది. వాడికి సోల్గా ఉండడం అంటే తెలియదు. కాబట్టి వాడి యొక్క విధానంలో వాడి సోల్ రే ఏమిటంటున్నది గమనించుకున్నప్పుడు మనం వాడిని ఎటువైపుగా పెడితే బాగుంటుంది అంటే మనకు సాధనలో. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, క్రైసిస్ లో ద క్రైసిస్ విచ్ కమ్స్ వెరీ మచ్ later in the soul's experience, wherein the soul knows more clearly the design and in which much material has been prepared. The soul is no longer blind and can now work in collaboration with other souls in the preparation of the material for the final temple of the Lord. The soul, incarnate in human form, places in that temple his particular contribution to the whole, which might be stated symbolically to be. వీడికి అవగాహన చేసుకునేటువంటి విషయం ఏంటంటే, దేవాలయ నిర్మాణం అంటున్నది ఊర్లో ఒకటి కడుతున్నారండి, అందులో మన భాగం ఏమిటి అది వీడి అవగాహనలో ఉంటుంది. సో దేవాలయ నిర్మాణంలో మన భాగాన్ని మనం వెతుక్కొని దాన్ని మనం ఫుల్ఫిల్ చేయడం అంటున్నది మార్గం. కానీ మనం అది కాదండి, మనం బిజీలో ఉన్నాం ఇలా అంటే, దేవాలయ నిర్మాణం అంటే ఇక్కడ ఎంత మీకు సింబాలిక్ గా చెప్తున్నాం, మన ఇదంతా సబ్జెక్ట్, అందు గురించి వెళ్ళిపోవాలి మీరు ఆ విషయాల్లో. సో మనం మన యొక్క పర్సనాలిటీ వీటిలో మనం ఎక్కువ ఉండిపోవడం అంటుంది కాకుండా, ఒక గ్రూప్ వర్క్, గ్రూప్ స్పిరిట్, గ్రూప్ థింకింగ్, వీటిల్లో వీడు వచ్చేస్తాడు ఎక్కువ. ఫస్ట్ పాయింట్ ఏంటి, క్రైసిస్ వాడు పుట్టినటువంటి ప్రదేశం, వాడు ఉండేటువంటి ప్రదేశం వీడి సోల్ ఎవాల్వ్ అయినటువంటిదిగా ఉండకపోవచ్చు. అది ఒకటి, వీడి యొక్క సోల్ ఎక్స్ప్రెషన్ కొంచెం ఇబ్బందిగా అవుతుంటుంది, అది ఒక పాయింట్. సెకండ్ క్రైసిస్ ఏమిటి, వీడు గ్రూప్ వర్క్, గ్రూప్ థింకింగ్ లోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాటు గురించి కొన్ని పాయింట్స్ ఇక్కడ మనకు చెప్తారు. A stone placed in the foundations typical of the consecrated physical life. A column in the temple itself typical of the desire or aspirational life. A design upon the tracing board which coincides with the great patterns or design, and which is that fragment of the design which the individual but had no supply, and in search of which he went forth, a radiance or light which will augment the Shekinah, the light which ever shine in the east. So ఇక్కడ 4 పాయింట్స్ చెప్పారు మనకి. ఏంటిది, టెంపుల్ ఆఫ్ ద లార్డ్ అన్నారు. ఈ టెంపుల్ ఆఫ్ ది లార్డ్ చోట్ల ఒకటి కడుతున్నారు, దానిలో ది సోల్ ఇన్కార్నేట్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ ప్లేసెస్ ఇన్ ద టెంపుల్ హిస్ పర్టికులర్ కాంట్రిబ్యూషన్ టు ద హోల్. వీడి యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటంటే, జగత్కర్మకి వీడు చేయవలసినటువంటి విధానం ఏమిటి అది వీడు అవగాహన చేసుకోలేకపోవడం అంటే ఒక క్రైసిస్. సో అది అవగాహన చేసుకోవడానికి వీడు చేయవలసినటువంటివి ఏమంటూ చెప్తున్నారు. ఏ స్టోన్ ప్లేస్డ్ ఇన్ ద ఫౌండేషన్స్ టిపికల్ ఆఫ్ ది కాన్సిక్రేటెడ్ ఫిజికల్ లైఫ్.
ఒక పదార్థం అంటే వీడి యొక్క ఫిజికల్ లైఫ్ అంటే ఒకటి, అంటే ఏంటి జగత్ కర్మ అంటే ఒకటి ఉంటుందంటే, ఈ జగత్ కర్మ అంటే అవగాహన చేసుకోవాలంటే ఫస్ట్ వీడి యొక్క ఫిజికల్ లైఫ్ అంటే ఒకటి ఇచ్చారు. అంటే ఏంటి, వీడు ఒక కుటుంబంలో పుట్టడం, ఇప్పుడు ఒక అక్క చెల్లి లేదా ఒక అన్న తమ్ముడు వీళ్ళందరూ, లేదా వీడి కుటుంబం, వీడి ఫ్యామిలీ, వీడి భార్య పిల్లలు, ఇది ఒక ఫిజికల్ లైఫ్. అదొకటి కండిషనల్ గా ఉంటుంది. అంటే వీడు జగత్ కర్మకి వీడు వెళ్ళనీయకుండానో, లేదా జగత్ కర్మలో వీడు పాలు పంచుకోకుండా వీళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడం, ఇలా ఎక్కువగా సాగుతుంది. అదొకటి పాయింట్, ఫిజికల్ లైఫ్ కి సంబంధించినటువంటి విషయము. అది ఒకటి వీడిని జగత్ కర్మకి వెళ్ళకుండా ఆపేటువంటిది ఒకటి. నెక్స్ట్ పాయింట్ ఇస్ ఎ కాలమ్ ఇన్ ద టెంపుల్ ఇట్ సెల్ఫ్ టిపికల్ ఆఫ్ ద డిజైర్ ఆర్ ఆస్పిరేషనల్ లైఫ్. ఇక్కడ ఒక కాలం టెంపుల్ కి వేసేటువంటి స్తంభాలు, టెంపుల్ దేని చేత నిర్మాణం అవుతుందో అది. సో అది వీడిలో ఉంది. ఎలా ఉంది అంటే, లోవర్ గా చెప్పినప్పుడు దాన్ని డిజైర్ అన్నారు, హయ్యర్ గా చెప్పినప్పుడు ఆస్పిరేషన్ అన్నారు. సో జగత్ కర్మ అంటే నిర్వహింపబడటంలో వీడు ఒక కాలం అంటే వీడు ఒక మూల స్తంభంగా వీడు దానికి నిలబడేటువంటి విధంగా వీడు తయారు. వీడిలో ఆ గుణం ఉంది, తయారవ్వగలిగేటువంటి విధానం వీడిలో ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే జగత్ కర్మ ఒకటి, వ్యక్తిగత కర్మ ఒకటి, రెండు ఉంటుంటాయి ఇప్పుడు కూడా. మన యొక్క పర్సనల్ వర్క్ ఒకటి, మన ఆఫీస్ పని ఒకటి, మన కుటుంబంకి సంబంధించినటువంటి పని ఒకటి, రెండు ఎలా అయితే ఉంటుంటాయో అలాగే చోట్లో వీడు చేయవలసినటువంటి కర్తవ్యం ఒకటి ఉంటుంటుంది. తర్వాత వీడు జనరల్ గా వీడి లైఫ్ కి సంబంధించినటువంటి కర్తవ్యం ఒకటి ఉంటుంది. వీడు ఎంతసేపు వీడి ఫ్యామిలీకి సంబంధించినటువంటి కర్తవ్యం వీడు ఫుల్ఫిల్ చేశానన్న భావంలో వీడు ఉంటుంటాడు, కానీ జగత్తుకి చేయవలసినటువంటి కర్తవ్యం వీడు ఎంతవరకు చేశాడన్నటువంటి భావంలో చాలా మంది ఆ విషయంలో కొంచెం ల్యాకింగ్ ఉంది. సో అందు గురించి ఏంటంటే ఇక్కడ సెకండ్ పాయింట్ లో ఏమని చెప్తున్నారంటే, ఈ కాలం అన్నటువంటిది ఏదైతే నిర్మాణం చేస్తామో అది టిపికల్ ఆఫ్ ది డిజైర్ ఆర్ ఆస్పిరేషనల్ లైఫ్. దాన్ని ఏమన్నారంటే, ఆ కాలం నిర్మాణం అవ్వడానికి వీడు అది అంటే అది నిలబడాలంటే దాని యందు ఎంతో ఇష్టత కలిగి, దాని యందు ఎంతో ప్రేమ కలిగి ఉంటేనే ఆ దేవాలయానికి వీడు ఒక స్తంభం లాంటి వాడు అవ్వగలడు. అంటే సృష్టిలో జగత్కర్మ అంటే చేయడానికి వీడు ఒక స్తంభంగా వీడు తయారవ్వాలి. తర్వాత ఏ డిజైన్ అపాన్ ది ట్రేసింగ్ బోర్డ్ which coincides with the great pattern or design, and which is that fragment of that design which the individual had to supply and in search of which he went for. వీడు ఎలా చేయాలి, ఫస్ట్ ఒక డిజైన్ వేసిస్తారు చూసాడా మనకు ఆర్కిటెక్ట్ గా, దాని విధంగా ఇక టెంపుల్ నిర్మాణం అవ్వాలి, కానీ వీడు అనుకున్నటువంటి విధంగా కాదు. సో యాజ్ అబౌవ్ సో బిలో అంటుంటదిగా, అక్కడ ఎలా అయితే ఉందో అలా వీడి యొక్క జగత్ కర్మ అనేటువంటిది సాగుతూ ఉన్నట్టుగా వీడు వెళ్ళాలి, అటువైపుగా వెళ్ళాలి. అంటే సేవ అనేటువంటిది ఎలా పెట్టుకోవాలి అంటే, వీడు పెట్టుకునేటువంటి సేవ చోట్లో ఎలా అయితే సేవ అనేటువంటి దానికి డెఫినేషన్ ఇచ్చారో, ఏదైతే చేయాలని చెప్పారో ఆ విధంగా సేవ అనేటువంటిది పెట్టుకోవాలి. అంటే వీడేదో అనుకుని అదేదో చేసాడు అనేటువంటిది సేవ అవ్వదు. తర్వాత ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ఏ రేడియన్స్ ఆర్ లైట్ విచ్ విల్ ఆగ్మెంట్ ద షెకినా ద లైట్ విచ్ ఎవర్ షైన్ ఇన్ ద ఇయర్స్. సో రేడియన్స్ ఆఫ్ లైట్. వీడి యొక్క దేవాలయ నిర్మాణం ఎలా అవ్వాలంటే కనుక, దైవం యొక్క వెలుగు ఇంకా కాస్త బాగా కనబడేటటువంటి దేవాలయ నిర్మాణంలో భాగంగా ఉంటారు. అంటే ఇంకా కాస్త బాగా అంటే ఏంటి, ఆ చుట్టూతో ఆ పరిసరాలు అవన్నీ చూసేటికి అబ్బాయి ఇక్కడ ఈ దేవాలయంలో కనుక ఇంకా గుడి గర్భగుడిలో ఉంటుంటే స్వామిని దర్శించలేదు. ఆ కొండలు అవన్నీ ఎక్కుతూ ఉంటే, ఆ పైనుంచి ఆ నామాన్ని వింటూ ఉంటే, ఆ చెట్లు చేమలు అవన్నీ అలా చూస్తుంటే అబ్బా ఇక్కడే ఉండిపోదామా అనిపిస్తోందండి, నిజంగా ఇదన్నీ చూస్తుంటే అని ఎలా అయితే అనిపిస్తుంది. దేని చేత అనిపిస్తుంది, ఇంకా స్వామి దర్శనానికి వెళ్ళలేదు. సో దట్ ఈస్ హియర్ ఈస్ సేయింగ్. ఆ విధంగా వీడు దర్శించుకోవాలి, ఆ విధంగా వీడు ఏర్పాటు చేసుకోవాలి. 3 things emerge in connection with the task of the soul as it appropriates sheath after sheath for expression. The condition of the substance of the sheath which determines the equipment. సో షీత్ ఆఫ్టర్ షీత్ అంటే సోల్ యొక్క ఎక్స్ప్రెషన్, అది ఆ సోల్ యొక్క ఎక్స్ప్రెషన్ ఫిజికల్ లైఫ్ లో ఎలా పడుతుంది, మిగిలిన ప్లేన్స్ లో ఎలా పడుతుంది అంటే విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు పాయింట్. సో ఇప్పటిదాకా ఏంటంటే 2 క్రైసిస్ చెప్పారు మనం. ఈ 2 క్రైసిస్, ఒకటి వీడు ఉంటున్నటువంటి పరిశ్రమలు, అదొకటి క్రైసిస్ వీడికి. ఇంకొకటి జగత్ కర్మకు వీడు నిలబడడానికి కావాల్సినటువంటి 4 పాయింట్స్ చెప్పారు, అదొకటి. ఈ 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే మనకి, టాస్క్ ఆఫ్ ది సోల్ యాజ్ ఇట్ అప్రోప్రియేట్స్ షీత్ ఆఫ్టర్ షీత్ ఫర్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ 3 విషయాలు సోల్ అనేటువంటిది ఎక్స్ప్రెస్ అవ్వడానికి మూలంగా ఉంటాయి. అవి ఏంటంటే 3 షీట్స్ మానవుడికి ఉన్నటువంటి. నెంబర్ 1 ఏంటి,
the condition of the substance of the shades which determine the equipment. సో వీడి యొక్క ఎక్విప్మెంట్ ఎలా ఉంది అనేటువంటిది ఒకటి ముఖ్యంగా సోల్ ఎక్స్ప్రెషన్ కి సోల్ హాయిగా ఫ్రీగా ఎక్స్ప్రెస్ అవ్వగలుగుతుందా లేదా వీడి ఎక్విప్మెంట్ లో అన్న రిపేర్లు ఉన్నాయా అదొకటి చూసుకోవాలి. ఎక్విప్మెంట్ రిపేర్ లో ఉందనుకోండి సోల్ ఎక్స్ప్రెస్ అవ్వాలనుకోండి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వీడు కళ్ళు మూసుకోగానే వీడికి ఉన్నటువంటి బాధలే ఇవే గుర్తొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సోల్ ఎక్స్ప్రెషన్ అంటే కొంచెం బాగా సాధన చేసుకున్నటువంటి వాళ్ళండి, లేదా బాగా సద్గురువు దగ్గర కూర్చున్నప్పుడు మాత్రం, లేదా మాస్టర్ గారు లాంటి వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు వీళ్ళ బాధలు ఆ కాసేపు మర్చిపోతారు, సోల్ తోటి లింకప్ అయిపోయి ఉంటారు. అది జరుగుతుంది. మామూలుగా మనం కూర్చుందాం అంటే మనకు ఉన్నటువంటి ఈ దేహానికి సంబంధించిన ఇబ్బందులు, తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇలాంటివి ముందు గుర్తుకొస్తాయి. అది విషయం. Which determines the equipment. Number 2 is responsiveness to the pattern, which is dependent upon the stage of conscious development. తర్వాత ఈ ప్యాటర్న్ రెస్పాన్సివ్నెస్ టు ద ప్యాటర్న్. చూడు ఒక స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ కి అనుగుణంగా షీత్ అంటే ఒక సోల్ ఎక్స్ప్రెషన్ అంటుంది అవుతుంది. వీడు సెకండ్ క్లాస్ వాడైతే సోల్ ఎక్స్ప్రెషన్ సెకండ్ క్లాస్ వాళ్ళనే ఉంటుంది. వీడు ఫిఫ్త్ క్లాస్ కి సంబంధించినటువంటి సాధనలో ఉన్నాడంటే ఫిఫ్త్ క్లాస్ ఎక్స్ప్రెషన్ గా వీడు సోల్ తయారవుతుంది అలా. సో ఇట్ ఈస్ ది రెస్పాన్సివ్నెస్ టు ది ప్యాటర్న్ అన్నారు దీన్ని, which is dependent upon the stage of conscious development. ప్రతిరోజు వీడు చేసుకునేటువంటి కాన్షియస్ డెవలప్మెంట్ కి ఎంత చక్కగా వీడు చేసుకుంటుంటే సోల్ ఎక్స్ప్రెషన్స్ అంత బాగుంటుంది. Third is ability to work in connection with the plan, which is dependent upon the number and quality of the crisis undergone. Ability to work in connection with the plan. So ఏమిటి ఇక్కడ ability to work in connection with the plan? చోట్ల ఒక ప్లాన్ అనేది ఉంటుందండి, దాన్ని అవగాహన చేసుకుని దాన్ని దృష్టిలో పెట్టుకుని దాని విధంగా వీడు సాధన అనేది చేసుకోవడం అనేది ఇక్కడ ప్లాన్. సో ఎబిలిటీ టు వర్క్ విత్ ద ప్లాన్ అన్నది, విచ్ ఈస్ డిపెండెంట్ అపాన్ ది నెంబర్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద క్రైసిస్ అండర్గాన్. సో దేని చేత బాధపడుతుంటే వీడికి ఉన్నటువంటి క్రైసిస్, వీడికి ఉన్నటువంటి ఇబ్బందులు అవి ఎంతగా ఉంటుంటే ప్లాన్ అనేటువంటిది అంత తక్కువగా వీడికి దర్శనం. అవి ఎంత చక్కగా వీడు పక్కన పెట్టుకుని కూర్చోగల సాధనకి అంత చక్కగా చోట్ల ఉన్నటువంటి ప్లాన్ వీడికి దర్శనం అవుతుంది విషయం. All this takes place as the soul passes time after time through the experience of the physical incarnation. Later progress is made consciously from plane to plane, and this is undertaken with clear intent. The work is facilitated and progresses with increased rapidity as the soul actively, intelligently and intuitively. Soul చక్కగా యాక్టివ్, ఇంటెలిజెంట్ అండ్ ఇంట్యూటివ్ గా తయారవడం. సో ఇది ఎంతగా సాధన అంటే ముందు పెడుతుంటుందో అంతగా ఇది చక్కగా విచ్చుకుని వర్క్ చేయడం అంటే జరుగుతుంది. సోల్ బిగిన్స్ టు వర్క్ విత్ ద ప్యాటర్న్, ట్రాన్స్మిటింగ్ ఫ్రమ్ క్రైసిస్ టు క్రైసిస్. ఇట్ ఈస్ ట్రాన్స్మిటింగ్, సోల్ ఈస్ గెటింగ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ క్రైసిస్ టు క్రైసిస్. అంటే ఒక కష్టం నుంచి ఇంకో కష్టంకి వచ్చేటికి వీడికి సోల్కి ఒక లెసన్ టీచింగ్ అయిపోయింది. ఉదాహరణకి ఇదివరకు ఉన్న ఆఫీసర్ కొంత ఊరిని కొంచెం ఓ మోస్తారు తప్పు చేస్తే తిట్టేవాడు అనుకోండి, ఇప్పుడు వచ్చిన ఆఫీసర్ వీడు అసలు కాలు అటేసిన తప్పే ఇటేసిన తప్పేగా ఉంటున్నాడు అనుకోండి. ఎందుకంటే ఇంతకుముందు దానికన్నా ఇప్పుడు ఇంకా కష్టం వచ్చినా ఈ కష్టాన్ని తట్టుకునేటువంటి ఇది స్థితి వీడు ఇంతకుముందు ఏర్పడినటువంటి కష్టాన్ని వీడు సాధించుకున్నాడు. క్రైసిస్ ఆఫ్టర్ క్రైసిస్. ది వర్క్ ఈస్ ఫెసిలిటేటెడ్ అండ్ ప్రోగ్రెస్ ఇంటెలిజెంట్లీ, ప్యాటర్న్ ట్రాన్స్మిటింగ్ ఫ్రమ్ crisis to crisis, each marking an expansion of consciousness, a newer reach of development and a fresh grasp of the great design. So fresh grasp of the great design. So చోట్ల ఉన్నటువంటి గ్రేట్ డిజైన్ ని వీడు చక్కగా వీడు అవగాహన చేసుకోవడానికి, చక్కగా వీడు దాని విధంగా వీడు నడవడానికి వీడికి ఉన్నటువంటి క్రైసిస్ ఆ విధంగా వీడికి దోహదపడుతుంది, ఆ విధంగా వీడికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. Coupled with a better and more adequate equipment through which to carry on the work. In our consideration of the second part of the statement in this treatise, which deals with the relationship of the soul to its instrument, the mechanism whereby or wherewith it expresses quality, activity, and eventually divinity. We have to approach the subject in 2 ways. So ఈ సోల్ అనేటువంటిది ఏ విధంగా ఈ లోవర్ 3 ప్లేన్స్ తోటి లింకప్ అవ్వడం అనే విషయాన్ని మనం రెండుగా చదువుకుందామండి అంటున్నారు. First, we must consider the utilization of the mechanism on the path of outgoing. Second, the utilization of the mechanism upon the path of return. Outgoing ఒకటి, path of return ఒకటి అండి.
అంటే భౌతికమైనటువంటి జగత్తులో వీడు వ్యవహరించేటువంటి విధానం ఒకటి, సోల్ని కూడా అక్కడ జాగ్రత్తగా వాడుకోవాలి. అలాగే పాత్ ఆఫ్ రిటర్న్ అంటే పైనుంచి దిగి రావడం అంటే ఏంటి, వీడు లోపల వాటిలో జరిగేటువంటి సాధన ఒకటి, భౌతికంగా జరిగేటువంటి సాధన. ఈ రెండిట్లోనూ సోల్ అనేటువంటిది ఎలా వీడు వినియోగించి, సోల్ యొక్క సహకారం ఎలా వీడుకుంటూ ఉంటుంది అంటే విషయం చెప్తుంది. సో you have to approach the subject in 2 ways. In our consideration, the statement of this data is wherein it expresses quality, activity, and eventually divinity. So soul to its instrument. The soul instrument ki రెండు విధాలుగా వాడుకోవడం అంటుంది. భౌతికమైనటువంటి జగత్తులో సోల్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఉంటుంటే వీడు మాట్లాడే మాట కానీ ఇది ఎలా ఉంటుంది, అలాగే వీడు అంతర్ముఖ సాధనకి ఈ సోల్ అండ్ ఇట్స్ విత్ ఇట్స్ ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉంటుంది, ఇది రెండుగా మనకు చెప్తున్నారు. తర్వాత ఫస్ట్ పాయింట్, ఇన్ ద ఫస్ట్ కేస్ we are dealing with what might be regarded as a physiological aspect, for it is in the physical nature that the consciousness is primarily focused, and in the second case we are concerned with the purely mental apparatus. Through the world apparatus is basically unsuitable. So mental apparatus కాదు నిజానికి, మెంటల్ అంటే వీడి ఒక అంతర్ముఖ సాధన, వీడి ఒక బహిర్ముఖ సాధన, రెండిట్లోనూ వీడికి సోల్ అంటున్నది ఎలా వీడు చేసుకుంటూ వెళ్ళాలి సోల్గా ఉన్నటువంటి వాడు. It might be well to interrupt here for a moment and deal with the idea of mechanism and divinity, for there are apt to be materializing of the idea of divinity, particularly in the West. The divinity of Christ, for instance, is frequently illustrated by reference to his miracles. సో భౌతికమైనటువంటి జగత్తులో మనం చూసేటప్పుడు ఏమంటామంటే కనుక లీలలు చూడండి, భగవంతుడి యొక్క లీలలు దర్శించినప్పుడు మీకు దైవం నందు మనస్సు నిలుస్తుంది అని అంటాం. అంతవరకు బాగుంది, కానీ లీలలు చూపేటువంటి వాడి మీద నిలబడడం అంటువంటిది ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి అక్కడ ఒక స్వామీజీ గారు ఉన్నారు అనుకోండి, నీకేం కష్టం లేదు నాయన పోతుంది ఇదిగో అంటువంటిది ఏదో చేసేటికి అక్కడ మనస్సు దేని మీద వెళుతోంది, ఇప్పుడు స్వామీజీ గారు చేసినటువంటి మాయలు మంత్రముల మీద ఇప్పుడు మనస్సు వెళ్ళిపోతుంది. మాయలు మంత్రములు అన్నటువంటి స్వామీజీ గారు చేయగలరు, అలాగే మనం మంత్రజాలం చదువుకున్నటువంటి లోకాయుధుడు కూడా చేయగలరు, ఇద్దరు చేయగలరు. లోకాయుధుడు కూడా చేశాడు కదా, ఎన్నో మాయలు మంత్రాలు ఎన్నో చేశాడు కదా, ఎదుటివాడు వాక్ దిగ్బంధం చేయగలడు, ఎదుటివాడు మనసులో ఏదుందో తెలుసుకోగలడు. స్వామీజీయే తెలుసుకోకర్లేదు. లోకాయుధుడు లాగా బ్లాక్ మ్యాజిక్ చేసేటువంటి వాడికి కూడా దర్శనం అయిపోతుంది. మనం వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, మన మనసులో ఏదుందో వాడు ఇట్టే చెప్పేయగలడు, ఈజీగా చెప్పేయగలడు వాడు. అంటే ఈ క్వాలిటీ ఇద్దరిలోనూ కామన్ గా వర్తిస్తుంటుంది. సో ఆ విషయం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక స్వామీజీగా ఒక చక్కటి సాధనలో ఉన్నటువంటి వాడు మాయలు చేయగలడు, ఒక బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు మాయలు చేయగలడు, ఇట్టే చేసేస్తాడు వాడు. అరే వాడికి ఎలా చేస్తాడు, మనం ఏమవుతాం అంటే జనరల్ గా ఈ నెగిటివ్ వైపు మనం ఎక్కువ అట్రాక్ట్ అయిపోయినప్పుడు ఏం జరుగుతుందనే విషయం మనం చెప్పుకుంటాం. అంటే ఒక బ్లాక్ మ్యాజిక్ చేసేటువంటి వాడు ఇట్లానే చెప్పేసేవాడికి, చెప్పేసాడండి వాడు, నన్ను నా మొహం చూశాడు టక్కని చెప్పేసాడండి వాడు అన్నాడు, ఏదో చెప్తాడు. చెప్పేసి ఇదిగో నువ్వు ఈ పూజ చేసుకోవాలి, ఈ కష్టం తొలగాలంటే వాడు మన ఫేస్ చూడగానే మన కష్టాలంటే వాడు ఇట్లానే చెప్పేస్తాడు. ఈ పూజ చేయాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఈ డబ్బులు తీసుకురా రేపు ఆశ్రమానికి నీకు పూజ చేసి పెడతా నేను, దాంతో నీకు కష్టం పోతుంది అంతే. ఇట్లా మాట్లాడేస్తాడు బ్లాక్ మ్యాజిక్ వాడు. అలా మన యొక్క డబ్బు, మన యొక్క ధనం, వీటి మీద వాడి దృష్టి ఎక్కువ ఉంటుంది. వాడు అట్లనే చేసేయగలడు, వాడు మనకి ఏవైనా సరే సృష్టించి ఇచ్చేయగలడు, వాడు చేసేయగలడు. వాడు చేయలేడని కాదు ఇక్కడ విషయం, ఎందుచేత చేయగలడు వాడు కూడా అంటే ఆ విషయం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన మాటలో. మనం Christ, his miracles and to those supernormal powers which he so often evidenced. Supernormal powers are of themselves no evidence of divinity at all. Great అంటే మన సాధనలో ఉన్నట్టుగా ఏదో కౌశికోపాఖ్యానం అని చెప్తారు. ఇద్దరు మనం ఆయన తల్లి రైతు చూసాడు, ఆ పక్షి ఆల్మోస్ట్ చనిపోబోతుంది, అది వచ్చి కింద పడిపోయింది. పడిపోయేటప్పటికి వీడు అనుకున్నాడు, నేను రోజు ప్రేయర్ చేస్తున్నాను కదా బాగానే, నాకు కూడా ఎనర్జీస్ బాగా వచ్చాయి బాగా. అది కాదండి మెజర్మెంట్ అని ఇక్కడ చెప్పి పవర్స్ వచ్చి మనం ఇలా మన దగ్గర వాటికి తగ్గిపోయింది ఊరికనే. చూసాను నేను ప్రేయర్ ఇంత పూజ ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి నాలో కూడా చాలా హీలింగ్ పవర్స్ వచ్చాయి, నాలో కూడా ఇలాంటి భావముల వలన కాదండి సాధన తెలిసేది అంతే. ఒక్కటో వేరేవాడు అసలు ప్రేయర్ చేయడు, పూజ చేయడు, దేవుడు నమ్మడు, వాడు ఇంజక్షన్ ఇచ్చినా వాడికి తగ్గిపోతుంది కదా. మరి ఎదుటివాడికి తగ్గేటువంటి గుణాన్ని పట్టుకుని కాదు నువ్వు సాధకుడు అవునగానే తెలుసుకోవాల్సింది, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనలాంటి వాళ్ళం మనకి ఏమనిపిస్తుందంటే, కొంచెం రోజు 2 రోజులు ప్రేయర్ చేసిన వాడికి ఎవడైనా మందిరి వాడికి టక్కని ఇచ్చాడు, వాడికి తగ్గిపోయింది అనుకోండి,
మనం బాగుంది మన సాధన అంటున్నదిగా మనకు అనిపిస్తుంది. కనుక అది పాయింట్ కాదన్నటువంటి విషయం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన ఇక్కడ. Great exponents of evil can perform the same miracles and demonstrate the same capacity to create, to transcend the normal faculties of man. నార్మల్గా మానవుడికి ఏం కావాలో అవన్నీ కూడా ఒక బ్లాక్ మెజిషియన్ చేయగలడండి. బికాస్ ఇట్ ఇస్ ఆల్ రిలేటెడ్ విత్ ద ఫారెన్ ఆస్పెక్ట్స్. మనకు లోకాయుధుడు కథ రాస్తారు కదా మాస్టర్ గారు. సో లోకాయుధుడు చేయగలడు, అటు శ్రీకృష్ణుడు చేయగలడు. శ్రీకృష్ణుడు ఏవి చేయగలడు, లోకాయుధుడు కూడా చేయగలడండి. వాడి మనసు వీడి వశంలో పెట్టుకోగలడు, ఇక్కడ వీడి వాడి మనసు వీడి వశంలో పెట్టుకోగలడు. ఇలాంటివన్నీ కూడా ఒక స్టేజ్ వరకు ఇద్దరు కామన్ గా చేయగలిగే ఉంటాయి. కానీ ఈ రెండింటికి పైన ఉన్నటువంటిది మంత్రజాలం అని చెప్పి మాస్టర్ గారు రాస్తారు కదా ఇంట్రడక్షన్ లో, అది డిఫరెంట్ అనుకోండి. సో ఒక స్టేజ్ ఆఫ్ దీని వరకు అంటే వాడు మనం వెళ్ళగానే మనకేదో ఏదో ఇది సృష్టించి ఇచ్చాడు, ఆ స్వామీజీ గారు ఇలా నాకేదో సృష్టించి ఇచ్చాడు, ఏదో చేశాడు, అది వాడు చేసేయగలడు. ఆయన చేశాడు కదా లోకాయుతుడు. అందులో అలాంటివి చూసేసి మనం ఇదవ్వకండి అనే విషయం. Divinity, the third faculties of man, to create and to transcend the normal faculties of man. These powers are inherent in the creative aspect of divinity. The third are matter aspect and are linked to an intelligent understanding of matter and to the power of the mind to dominate substance. So power of mind to dominate substance. అంటే ఇదంతా కూడా ఈ ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ లో ఇదంతా కూడా నిక్షిప్తమే ఉంది. ఎవడైతే ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ ని చక్కగా మాస్టరీ చేయగలడో వాడు ఇది చేసేయగలడండి అని చెప్తారు. మనం చేయలేకపోయినంత మాత్రాన్ని ఎదుటివాడు చేయగలితే అది మ్యాజిక్ అని అనుకోకండి దయచేసి. అది ఇక్కడ విషయం. లోకాయుధుడు చేయగలిగాడు కాబట్టి అతడు కూడా ఒక సాధకుడు, అతడు కూడా ఒక పరమ గురువు అని అనుకుంటే మనం ఎలా అయితే బోల్తా పెట్టినట్టు అవుతుందో అలాగే ఇక్కడ విషయం కూడా చెప్తున్నారు. దిస్ పవర్ ఇస్ దేర్ ఫార్ నెదర్ డివైన్ నార్ నాన్ డివైన్. సో ఈ పవర్ ఎప్పుడైతే ఉందో ఇది డివైన్ పవర్ అని అనుకోకండి అంటున్నారు. It is a demonstration of the capacity of the mind and can be used with equal facility by an incarnated Son of God functioning as the world's Savior or Christ, and by those beings who are on the path of destruction and who are called black magicians, evil forces and devils. ఇప్పుడు దేవత ఏది చేయగలడో రాక్షసుడు కూడా అది చేసేది. అది ఇక్కడ పాయింట్. Divinity connotes the expression of the qualities of the second or building aspect of God: magnetism, love, inclusiveness, non-separativeness, sacrifice for the good of the world, unselfishness, intuitive understanding, cooperation with the plan of God, and many other such qualitative phrases. ఇలాంటివి ఉంటాయి వీడి దగ్గర. అన్సెల్ఫిష్ గా ఉండడం, పరమ ప్రేమ కలిగి ఉండడం, ఇలాంటివి ఉంటాయి వాడి దగ్గర. వాడి భావములు, వాడి ఆత్మం డెవలప్ అవ్వాలి, లేదా మన దగ్గర ఎంత వీలైతే అంత లాగేద్దాం, ఇలాంటి భావములు వాడి దగ్గర ఉంటాయి. వీడు మ్యాజిక్ చేసి చూపించగలడు, మనకు వచ్చినటువంటి జబ్బు ఇట్టే తగ్గించగలడు, వాడు తగ్గించగలడు, వీడు తగ్గించగలడు. అది విషయం బాగా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. After all, implies the creation of the form out of matter and the infusing of that form with a life principle which will show itself in the power to grow, to reproduce, to preserve identity of some kind, to flower forth into certain instinctual reactions, and to preserve its own specific qualitative nature. Life resembles the fuel, which in conjunction with the mechanism provides the motivating principle and makes activity and the needed movement possible. ఏంటి మూమెంట్ పాసిబుల్ అయ్యేది, ఎలా పాసిబుల్ అవుతుంది ఇక్కడ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మ్యాజిక్స్ ఎలా చేయగలరో ఇక్కడ చెప్పారు. ఏంటి ఇక్కడ చెప్తున్నది? లైఫ్ రిసెంబుల్స్ ద ఫ్యూయల్ విచ్ ఇన్ కంజంక్షన్ విత్ ద మెకానిజం. సో చోట్లో లైఫ్ ప్రిన్సిపల్ అంటాడు అవుతుంది, అది మెకానిజం వీడు చేసేటువంటి ప్రక్రియలో లైఫ్ ప్రిన్సిపల్ వీడు అట్రాక్ట్ చేయడం అంటుంది. ఎప్పుడైతే చేస్తాడో, ఉదాహరణకి వీడు ఒక 4 పిల్లలు ఉన్నారంట, లేదా ఒక పిల్లాడు ఉన్నాడు, వీడు 2వ తరగతి పిల్లాడు, వీడు 5వ తరగతి సంబంధించినటువంటి పాఠాలు వీడికి రేపు వీడు 5వ తరగతి పిల్లవాడు అని చెప్పి రేపు రుజువు చేయాలి. ఓకే, సో అప్పుడు వీడు చేయగలగాలి అంటే ఏమిటి ఇక్కడ లైఫ్ ప్రిన్సిపల్ అంటున్నది ఒకటి ఉంది, వీడు మెకానిజం అంటున్నది ఒకటి వాడటం అంటుంది చేయడం వీడు జాగ్రత్తగా చేతనైతే వీడు 2వ తరగతి వాడిని 5వ తరగతి చేయగలడు. అంటే ఏమిటి, ఎదుటివాడు వేసేటువంటి ప్రశ్నలు వీడికి అర్థం అవుతాయి. అంటే ఎదుటివాడు వేసే ప్రశ్నలు అంటే
ఉదాహరణకి ఇప్పుడు 2వ తరగతి స్టాండర్డ్ ఉంది, వీడు 5వ తరగతి స్టాండర్డ్ పెంచాలండి టీచరు. ఇంకా అది బాధ్యత. అది ఉన్నప్పుడు వీడు ఏం చేస్తాడు, వచ్చేటువంటి క్వశ్చన్ పేపర్ ఎటువంటిది, అడగబోయేటువంటి వారు టీచర్ ఎటువంటి వారు, వీడు దృష్టిలో పెట్టుకుంటాడు. దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గటువంటిదిగా వీడు తయారు చేసేస్తాడు. తయారు చేసినంత మాత్రం అబ్బా అసలు వీడికి ఇన్ని మార్కులు ఎలా వచ్చాయండి అన్నట్టుగా అనుకుంటాడు. ఏం లేదండి, చాలా సింపుల్ అన్నాడు. సోట్లో ఉన్నటువంటి లైఫ్ ప్రిన్సిపల్ని వీడు వాడేటువంటి మెకానిజంలో దాన్ని అట్రాక్ట్ చేయగలరు. అట్రాక్ట్ చేసినప్పుడు లైఫ్ ప్రిన్సిపల్ అదన్నారు. సో mechanism implies the creation of the form and of matter and the infusing of that form with a life principle which will show itself the power to grow, to reproduce, to preserve identity of some kind. Life resembles the fuel, which in conjunction with the mechanism provides the motivating principle and makes activity and the needed movement possible. Provides the motivating principle. So ఈ motivating principle ఏమంటే వీడు అంటే లైఫ్ అంటే చోట్ల ఉన్నటువంటి ప్రాణశక్తిని వీడు ఆవాహనం చేసుకోవడానికి వీడు చక్కటి ఇదిగా కావాలి. చోట్లో ప్రాణశక్తి అనేటువంటిది అంతా నిండబడి ఉంది. ఈ ప్రాణశక్తి ఒక్కొక్క పదార్థం ద్వారా అది ఎక్స్ప్రెస్ అవుతుంది. ఈ పదార్థం ద్వారా ఎక్స్ప్రెస్ అవుతున్నటువంటి దాన్ని బట్టి దానికి కొన్ని గుణాలు అనేటువంటి ఏర్పడుతున్నాయి. ఉదాహరణకి అది 2 యూనిట్స్ ఎక్స్ప్రెస్ అయితే దాన్ని బల్ అన్నారండి. అదే 5 యూనిట్స్ ఎక్స్ప్రెస్ అయితే దాన్ని ఒక జంతువు అన్నారండి. సో ఈ 2 యూనిట్స్ గా ఉన్నటువంటి దాన్ని 5 యూనిట్స్ చేయండి అంటే ఏంటి, ఇక్కడ ఎక్కువ ప్రాణశక్తి వస్తే ఈ బల్లే ఒక జంతువు అయిపోతుంది. అణువులే కదా మొత్తం, దాని దేహంలో ఉన్నది అణువులే, ఇక్కడ ఉన్న అణువులే, అంతమించి ఇక్కడ ఏం లేవు. దేహం అంటే అదే మన ఫస్ట్ నిన్న మనం చెప్పుకున్నటువంటి పాఠం ఫస్ట్ స్టార్ట్ అయింది అక్కడే కదా మనకి. ఈ దేహం అనేది చోట్ల తేలుతోంది. ఈ తేలుతూ ఉన్నట్టుది ఏంటంటే దేహం అంటే ఏంటి, ఈ అణువులు యొక్క సమ్మేళనం. ఈ అణువులు బల్లలోనూ ఉన్నది అణువులే, అందులోనూ ఉన్నది అణువులే. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే గ్రేడేషన్ తేడా. ఈ గ్రేడేషన్ అంటే ఈ బల్లకి ఎక్కువ శక్తి అంటే ఇచ్చేస్తే ఇదే ఒక జంతువుగా యాక్ట్ చేయగలదు. దీన్ని మాయా అది చెప్తున్నాను. Which possesses a life principle. With the mechanism, life resembles the fuel, which in conjunction with the mechanism provides the motivating principle and makes activity and the needed movement possible. But there is more to manifestation than forms which possesses a life principle. There is a diversity running through nature and a qualifying principle which differentiates the mechanisms. There is a diversity running through nature and a qualifying principle. So చోట్లో ఈ విషయం ఏమని చెప్తున్నారంటే there is a diversity running through nature and a qualifying principle which differentiates the mechanisms. There is a general synthesis and purpose which defies the powers of man to emulate its creativity and which is outstandingly the major characteristics of divinity. So major characteristic of divinity ఏమంటి అంటే కనుక ఈ మోటివేటింగ్ ప్రిన్సిపల్ లో తేడా. అంటే ఏంటి, వీడు ఎక్కువ ప్రాణశక్తి తక్కువ ప్రాణశక్తి అంటాడు. దాన్ని వీడు చక్కగా వీడు అవగాహన చేసుకుని దానికి ఎంతటి ఇది ఇవ్వడం చేత చక్కగా అప్లిఫ్ట్ అయ్యి చోట్ల ఉంటుంది అందరూ అనుసంధానం చెందడం అంటుంది. దానికి వాడు వాడతాడు, వీడేమో పర్సనాలిటీ నేట్గా వీడు వాడతాడు. ఇది ఇక్కడ వీళ్ళిద్దరితో చెప్తాను. అంటే దీని గురించి మనం రేపు మళ్ళీ ఒకసారి కొంచెం వివరంగా చెప్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహేం మహేశ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి.